నీ ద్వారా దేవుడు సువార్త ప్రబలం అవడానికి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లోనికి నిన్ను నన్ను పంపిస్తున్నాడు. అందుకనే నువ్వే తప్పు చేయకపోయినా, నువ్వెవరిని నిందించకపోయినా, నువ్వెవరిది ఆశించకపోయినా, నువ్వు కేవలం దేవుని కోసమే బ్రతుకుతా ఉన్నా నిన్ను అనడానికి కారణం ఏంటంటే అదే. ఎందుకంటే నీ ద్వారానే దేవుడు ఒక మహా గొప్ప కార్యాన్ని అనేక మందికి మాదిరికరంగా అనేకులను రక్షణలోనికి తీసుకుని రావడానికే జరిగిస్తున్నాడు. కాబట్టి ముందుగా నిందలు భరించవలసింది, బాధలు అనుభవించవలసింది నువ్వే, ఇబ్బందులు ఎదుర్కొనవలసింది నువ్వే. నీ ద్వారా మిగిలినటువంటి వాళ్ళకి ఒక మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ముందుగా నిన్నే వాడుకుంటాడు. వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటారే, వాళ్ళకంటే రెట్టింపు ఘనత ఆశీర్వాదాలు పొందుకునే వాడవు దానవు నీవే. వాళ్ళకి 10% ఇస్తే నీకు 50% ఇస్తాడు. ఎవరిది ఎక్కువ? ఎందుకంటే ముందుగా మార్గాన్ని సరళం చేసి ఇబ్బందులు ఎదుర్కొని